హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఏసీని అయితే క్లీన్ చేయబోతున్నాను. సమ్మర్లో ఈ ఎండలకే అసలు ఉండలేకపోతున్నామంటే ఏసీలో ఉన్న గాలి కూడా రావట్లేదు అసలు ఈ ఎండల వల్ల. అసలు ఏంట్రా బాబు దీని కండిషన్ అని చెక్ చేస్తే అది సర్ప్రైజ్. ధూళి వేనమా ధూళి ఇరుక్కు, చెత్త వేనమా చెత్త ఇరుక్కు, కానీ కూలింగ్ మాత్రం ఇరకదు. ఇంత ధూళి చెత్త ఉంటే ఇంకా కూలింగ్ మాత్రం ఎక్కడొస్తుంది? అది కూడా ఏదో మూలన ఇరుక్కుపోయి ఉంటుంది. మా ఏసీ ఫిల్టర్ల మొక్కలు చూడండి ఒకసారి ఎలాగుందో, ఏదో నల్ల మేకప్ వేసుకున్నట్టు. మీరు మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫిల్టర్ని చాలా సింపుల్ ప్రాసెస్గా క్లీన్ చేసేద్దాము. ఇదైతే సీక్రెట్ బటన్, ఆన్ అండ్ ఆఫ్ బటన్. మీ ఇంట్లో కూడా ఏదైనా ఓల్డ్ బ్రష్ ఉంటే దాంతో ఫిల్టర్స్ మొత్తం క్లీన్ చేసేయండి. ఫిల్టర్స్ మనమే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ రిపేర్ అని చెప్పేసి తీసుకొస్తే క్లీన్ చేసి బిల్లు మొత్తం మినిమం 1000 వేస్తారు. వాటర్లో కానీ డిటర్జెంట్ వాటర్ కానీ యూజ్ చేసి మొత్తం క్లీన్ చేసినాక మీరే చూడండి ఎంత క్లీనింగ్ ఉంటుందో. ఇప్పుడు చూడండి, ఇది బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ ఎంత బాగా వచ్చిందో క్లీనింగ్ చేసినాక. ఇప్పుడైతే బాగా కూలింగ్ అవుతుంది. మీరు కూడా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలో తెలియకపోతే ఒకసారి వీడియోని అయితే ఫాలో అయిపోండి. యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి జస్వంత్ సాయి మహేష్ అని కొడితే సబ్స్క్రిప్షన్ బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసేయండి.